అన్నీ చూస్తున్నా అతి చేస్తే శిక్షిస్తా, అన్నీ మానేయండి, ఇకనైనా సక్రమంగా నడుచుకోండి, ఇప్పటికే చాలా తీసుకున్నారు, ఇక అన్నీ బంద్ చేయండి, లేదంటే శిక్షిస్తా అంటూ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు కొండా మురళి. ఆయన అంతలా వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? అర్థం కాలే. కర్మఫలం చూసి 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 గురువు శిక్షిస్తా. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకుని వార్నింగ్ ఇస్తున్న ఈ సీన్ చూస్తే అచ్చు సినిమాలో మాస్ సీన్ లాగే కనిపిస్తోన్నా? ఇది రియల్ సీన్ కాదు, రియల్ యాక్షన్. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇచ్చిన క్లియర్ కట్ మాస్ వార్నింగ్ ఇది. వద్దు, డబ్బులు తీసుకోవద్దు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను లంచం అడగద్దు, అర్హులైన వారికి పథకాలు అందివ్వండి, డబ్బులు తీసుకుని పథకాలిచ్చారో ఎవరిని వదిలిపెట్టనంటూ వార్నింగ్ ఇచ్చారు కొండా మురళి. చూస్తున్నా అన్ని పైసలు వసూలు చేసి రాడా అవన్నీ అన్నీ చూస్తున్నా. ఓకే. వరంగల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారనే సమాచారంతో కొండా మురళి దళారులకు ఈ తరహాలో వార్నింగ్ ఇచ్చారు. అన్నీ చూస్తున్నా, ఏదో ఒకరోజు శిక్ష తప్పదని హెచ్చరించారు. లబ్ధిదారుల దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే అన్నారు. లేదంటే కర్మఫలం అనుభవించాల్సొస్తుంది, జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు కొండా మురళి. కర్మఫలం చూసి 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 గురువు శిక్షిస్తా. చూస్తున్నా అన్ని పైసలు వసూలు చేసి రాడా. కొండా మురళి అంటేనే డేరింగ్ మ్యాన్, మాస్ రాజకీయం ఆయన స్టైల్. సొంత పార్టీ నేతలైనా ప్రత్యర్థులైనా ఆయనకు నచ్చితే ఓకే, నచ్చలేదో ఎంతకైనా పోరాడే డేరింగ్ కొండా మురళి నైజం. అలాంటి కొండా మురళికి కొందరు దళారుల తీరుతో మరోసారి ఆగ్రహం వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు పథకాల లబ్ధిదారుల దగ్గర నుంచి కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆయన దృష్టికి రావడంతో తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు కొండా మురళి.